హాయ్ ఎవరీవన్. సంక్రాంతి రోజు హాలిడే వచ్చింది. ఏం చేయాలో తెలియదు. ఆ రోజు అలా ఇంట్లో ఉన్నోడు బోర్ కొట్టింది. మా ఫ్రెండ్ ఇద్దరికి అడిగాను బయటికి వెళ్దామని చెప్పేసి, కానీ వాళ్ళు రాలేదు. ఇంకోటికి అడిగితే సరే అని పోదాం పదా అని చెప్పేసి నాకు కంపెనీ ఇచ్చాడు. సో నేను వాడు అలాగా కలిపి విజయనగరం, తాటిపూడి అండ్ అరకు వెళ్ళి అండ్ పాడేరు అండ్ వనజంగి ఇవన్నీ చూసుకొని వద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ రైడ్. ఎలా బోర్ కొట్టిందని స్టార్ట్ అయిపోయాను కానీ అంతే. సో ఆఫ్టర్ దట్ అలా చిప్రిపల్లి పెట్రోల్ కొట్టుకున్నాము. చిప్రిపల్లి మీకు ఐడియా ఉంటుంది, రాజం నుంచి స్టార్ట్ అయ్యాము. సో అట్ అరౌండ్ 1050 కొట్టాము. సో ఆఫ్టర్ చిప్రిపల్లి ఏం చేయాలో తెలియక బ్రేక్ఫాస్ట్ చేయలేదు మా వాడప్పుడు, కానీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి అలాగ నెల్లిమర్ల కొండల్లో అలాగా నెల్లిమర్ల పక్కన ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. అది చిన్న ఏరు, అటువైపు ఏరు ఉంది కదా, అక్కడ స్నానం చేసుకుని ఉంటారు. అండ్ పక్కన టేక్ చెట్టు తోట ఉంటుంది, చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్లైఓవర్ అండ్ అది ట్రాక్ ఫ్లైఓవర్ అండ్ హిల్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది ఈ వ్యూ. అండ్ ఏం చేస్తాం, అలాగ రైడ్కి వెళ్తూనే ఉంటాం కదా. అప్పుడప్పుడు ఏం చేయాలో తెలియక ఇలా పిచ్చి పెట్టిన తిరుగుతూ ఉంటాము. ఇక్కడైతే గ్రౌండ్ ఉంటుంది, క్రికెట్ గ్రౌండ్ చాలా బాగుంటుంది. అది మనం చాలా ఆడుకుని ఉంటారు. కానీ మనం రాజాం కదా, మనం ఎప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళము, ఆడము. అండ్ ఇది నెల్లిమర్లకి కొంచెం ముందు. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఏమో ట్రాక్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో చిన్న ఏరు ఉంటుంది. వాటర్ ఫ్లో ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. లాంగ్ నుంచి అయితే 2 హిల్స్ మధ్య మనం వెళ్తాము, కానీ అది మనకు తెలియదు. కానీ 2 హిల్స్ మధ్య వెళ్తాము, నెల్లిమర్ల దగ్గర. అది చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్లో మనము ఫొటోస్ బాగా తీసుకోవచ్చు అండ్ బాగుంటుంది కూడా వ్యూ. సో మనం ఆల్మోస్ట్ విజయనగరం దగ్గరికి వచ్చేసాము. సో ఇది నెల్లిమర్ల బ్రిడ్జ్. ఇది నెల్లిమర్ల బ్రిడ్జ్. మనకి అక్కడ చూసారా, కొండ హిల్స్ అన్నీ చాలా నీట్గా ఉంటాయి. సో దాని పక్కన దీనికి ఆనుకొని మనకి మెడికల్ కాలేజ్ అయితే ఉంటుంది. సో అది చూపించడానికి ఈ వీడియో తీసాను. సో ఈ బ్రిడ్జ్ 2 వైపులా హిల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. వ్యూ అయితే బాగుంటుంది, కానీ మనం ఎప్పుడు దాని మీదకి ఎక్కలేదు. ఓకే, మనం ఆల్మోస్ట్ విజయనగరం రీచ్ అయిపోయాము. ఇది మన విజయనగరంలో పెద్ద చెరువు అంటారు దీన్ని. చాలా బాగుంటుంది వ్యూ. వీలైతే ఒకసారి చూడండి, ఈవినింగ్ టైంలో పీస్ఫుల్గా ఉంటుంది. విజయనగరం నుంచి మనం తాటిపూడి రిజర్వాయర్కి వెళ్తున్నాం. చాలా బాగుంటుంది. ఇదిగో వచ్చేసాం తాటిపూడి రిజర్వాయర్. చాలా బాగుంటుంది. ఎంట్రీ ఫీజు ఉంటుంది దీనికి. చైల్డ్ నుంచి పెద్ద స్పీడ్ బోటు, స్లో బోటు అండ్ సింగిల్ బోట్స్ ఉంటాయి. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి విజిట్ చేయండి. అండ్ నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఈ వ్యూలో హెల్మెట్తోని. కొత్త హెల్మెట్ కదా, ఆ మాత్రం ఉంటుంది నాకు కొంచెం. చూడండి, చాలా బాగుంటుంది. అలా దాటిన తర్వాత కొంత సమయం తర్వాత మనకి చాలా మంచి వ్యూ అయితే కనిపించింది. హిల్ స్టేషన్, ఓన్లీ ఫాగ్ అండ్ హిల్ స్టేషన్స్ ఓన్లీ. అక్కడక్కడ చిన్న రోడ్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. సో కొంచెం చూసుకొని వెళ్ళండి. ఓకే, ఇదైతే విలేజ్ నేమ్ అయితే ఐడియా లేదు, బట్ అరకు మనకి స్టార్టింగ్లో వెళ్తే ఇదే కనిపిస్తుంది. సో ఫస్ట్ తీసుకున్నాం ఇక్కడే స్టాప్ చేసి పిక్స్. చాలా బాగుంటుంది ఏరు. ఐ థింక్ కట్క వాటర్ ఫాల్ సంథింగ్ ఆర్ట్ నుంచి వస్తుంది ఇది. అక్కడక్కడ ఆగి మంచి సీనరీస్ ఉంటాయి. సో అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ కొన్ని పిక్స్ తీసుకున్నాం. దాంట్లో ఇదొక వ్యూ.
చాలా బాగుంటుంది వ్యూ. మనము అలా ఘాట్ రోడ్లో వెళ్ళినప్పుడు ఒక సైడ్ కాపేసి చూస్తూ ఉంటే చెట్లు, కొండలు, కిందన దారి అన్నీ చాలా బాగా కనిపిస్తుంది. సో మీరు కూడా అలాగ అక్కడక్కడ ఆగి ఎంజాయ్ చేయండి. చూడండి, చాలా హిల్స్ ఉంటాయి ఇక్కడ. ఎంత బాగుంటుంది అంటే వ్యూ అంత బాగుంటుంది. ఓకే, దాని తర్వాత మేము కటిక వాటర్ ఫాల్కి వెళ్ళాము. కటిక వాటర్ ఫాల్కి వెళ్ళే ముందు రైల్వే ట్రాక్ ఉంటుంది. వ్యూ బాగుంటుంది, రైల్వే ట్రాక్ వ్యూ. ఏదో చిన్నప్పుడు అలా ఆడుకోవాలనిపించింది. ఇదే మన కటిక వాటర్ ఫాల్. చాలా అంటే చాలా బాగుంది. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి, ఫ్రీజ్ అయిపోతాం ఆ వాటర్కి. వాళ్ళు ఎలా స్నానాలు చేసేస్తున్నారు. ఇంకా చాలా వాటర్లో స్నానం చేసాము మేము, దూద్సాగర్ వాటర్ ఫాల్లో. ఈ వాటర్ కూడా చాలా చల్లగా ఉంటాయి. కటిక వాటర్ ఫాల్ అయితే మిస్ అవ్వకండి. సుభాష్ వస్తుంది అనుకుంటా. ఈ వీడియో కూడా ఇంతటితో డే 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ డే 2తో వస్తా. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్.